హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. వితౌట్ స్క్రీన్, వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ మన పిల్లలకి తినిపించాలి అని చెప్పేసి ఆ ఫోన్ టీవీ పెట్టి తినిపించేసేదాన్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, తినిపించినప్పుడు మనం తినిపిస్తాం కదండి. ఏం జావా చెప్పు? పెరుగన్నం జావా కాదు నాను, రాగి జావా. స్పైడర్ మ్యాన్ అని ఉంటారు కదా వేదా, స్పైడర్ మ్యాన్ వాళ్ళ అమ్మ సరే అమ్మోళ్ళు వద్ద. ఇటు చూడు, స్పైడర్ మ్యాన్ ఏమంటున్నాడు తెలుసా? వేదా వేదా ఏం పట్టుకున్నాడు వేదా? ఏం సర్ఫా? ఎందుకమ్మా ఏం చేస్తావు? సర్ఫ్తో ఏం చేస్తావు కన్నయ్య? బకెట్లో వేస్తావా? హాయ్ అండి. ఈ వీడియో చాలామంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఎవ్రీ వీడియో అదే చెప్తుంది కదా అని అనుకోవద్దు, బికాస్ ఎవ్రీ వీడియో కూడా ఇంపార్టెంటే, బట్ ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను స్పీచ్ డిలే పైన చాలా వీడియోస్ చేశాను అండ్ చాలాసార్లు చెప్పాను కదా, వితౌట్ స్క్రీన్, వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ మన పిల్లలకి తినిపించాలి అని చెప్పేసి. బట్ అది చాలామంది ఏంటి అంటే, నేను చెప్పిన దాంట్లో చూశారు, చాలామంది ఇంప్లిమెంట్ చేసినా అది కొంచెం కష్టమవుతుంది అంటున్నారు, అది తినట్లేదు, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అండ్ చాలామంది అయితే ప్రాక్టికల్గా చూపించమని అడుగుతున్నారు. కొంతమంది అయితే అసలు అది ఎలా పాసిబుల్ అయింది అని, ఇలా చాలా చాలా క్వశ్చన్స్ వచ్చేసినాయి. సో ఇవన్నీ లైక్ మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిద్దాము అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, నేను వేదాకి ఎలా స్క్రీన్ మాన్పించి తినడం స్టార్ట్ చేశాను అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను అని. సో అది ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే చూపిస్తున్నానండి. దిస్ ఇస్ అ రా అండ్ రియల్ వీడియో. నేను ఎక్కడ ఎడిట్ చేయలేదు, ఎలా అయితే తినిపిస్తున్నానో అలాగే వస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్లో చాలా కష్టమయ్యేదండి నాకు వేదాకి తినిపించడం, బికాజ్ అదేం ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ తను స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోయాడు. ఈవెన్ నేను ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, జస్ట్ రిలేటివ్స్ మాట్లాడడం, కిందకి ఏదైనా కానీ తినిపించేప్పుడు అట్లీస్ట్ ఆ ఫోన్ ఉండాలి, ఒక రైమ్ ఉండాలి, ఒక కోకోమిలన్ అది వెనకాల రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నోట్లో ముద్ద పెట్టుకునేవాడు. తర్వాత ఒక్కసారి ఆలోచించండి, చాలామంది పేరెంట్స్కి ఇది ఐడియా ఉండుంటుంది కదా, ఓన్లీ స్క్రీన్ చూస్తూ తినేవాళ్ళు నార్మల్గా తినిపిస్తే అస్సలు ముట్టనే ముట్టరు. వేదాతో నాకు అలా చాలా కష్టమైంది. అంటే నేను తర్వాత స్క్రీన్ మాన్పించేటప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, నేనే రైమ్స్ పాడడం, బయట అన్ని చూపించడం, స్టోరీ క్రియేట్ చేయడం, బుక్స్లో ఆ ఇమేజెస్ చూపించడం ఇలా చేశాను అని. బట్ అదేం వెంటనే అయిపోలేదండి. అది చాలా చాలా టైం తీసుకునేది. ఫస్ట్లో ఒక్కొక్కసారి 1 అవర్ 2 అవర్స్ అలా తినిపించేదాన్ని లిటరల్గా. కొన్నిసార్లు అయితే ఏడుపు వచ్చేది నాకు, బాబోయ్ ఏంటిది అసలు, ఇంత తినిపించడానికి కూడా ఇంతసేపు ఒక్క వర్క్ కూడా అవ్వట్లేదు అని చెప్పి. బట్ ఏదైనా తప్పదు కదా. సో నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఫస్ట్ నేనే ఆ రైమ్స్ పాడేదాన్నండి. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు అంటే మనకే నోటెడ్ ఉంటాయి కదా ఏదో ఒక రైమ్. నేను ఎలా చెప్పేదాన్ని అంటే, లైక్ తినిపిస్తూ కూర్చోబెట్టి తినిపిస్తూ, చూడు వీల్స్ ఆన్ ద బస్ వస్తుంది, ఏమంటది చెప్పు వీల్స్ ఆన్ ది బస్సు. వాడికి అప్పుడు స్పీచ్ కూడా ఇంకా సరిగా రాలేదు కదా. సో ఏమంటది చెప్పు అని కొంచెం వాడికి స్పీచ్ తెప్పిస్తూ, నేను ఆ రైమ్స్ పాడుతూ ఒక ముద్ద పెడుతూ, అయినా కూడా వాడు ఆ టీవీ వైపు చూసేవాడు. ఎప్పుడు పెడతారా టీవీ, లేదా ఫోన్ చూస్తే ఫోన్ ఇలా చూపించి అడిగేవాడు. నేనైతే అందులో లేవు నాన్న, అయిపోయినాయి, నేను చెప్తాను చూడు అని నేనే మళ్ళీ అవన్నీ పాడడం, మళ్ళీ స్టోరీస్ చెప్పడం. చూడు టార్టాయిస్ ఇదిగో ఇలా వచ్చింది కదా, ఆ టార్టాయిస్ ర్యాబిట్ రన్నింగ్ చేసుకున్నాయి కదా, ర్యాబిట్ క్యారెట్స్ తినేసి పడుకుంది కదా, అంటే వాళ్ళు చూసింది ఉంది కదా. నేను అది చెప్తే వాడు ఇంకా ఇమాజినరీ చేసుకుని కొంచెం తినడం స్టార్ట్ చేసేవాడు. అదే కొంచెం ఈవినింగ్స్ అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళడం, బయట ఆ ట్రీ పైన అది ఉంది అని చెప్పడం, లేదా ఏరోప్లేన్ వెళ్తే అది చూపించడం, ఇట్లా అలా ఏదో ఒకటి చేసేదాన్ని. ఇప్పుడైతే అలా తినిపిస్తుంటే ఇప్పుడు కొంచెం ఈజీ అయింది. ఇప్పుడైనా నాట్ సో ఈజీ అండి. లైక్ ఇప్పుడు కూడా నేను ఏదో ఒక స్టోరీ చెప్పాలి వాడికి, చెప్పకపోతే వద్దు అంటాడు. ఫస్ట్ ఆకలేస్తుంది కదా, 4 ముద్దలు బాగానే తింటాడు, ఇంకంతే. ఒక్క 4 ముద్దలు తిన్నాక ఇప్పుడు కూడా వద్దు, నా హ్యాండ్ని గెంటేస్తాడు, మమ్మ వద్దు అని చెప్తాడు. లేకపోతే వాడికి ఇష్టం ఉంటే ఏదో కొంచెం ట్రై చేస్తాడు తప్పితే, లేకపోతే తినడు. సో ఇప్పుడు కూడా నేను వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోను, నా ఆపోజిట్లో కూర్చోబెట్టుకోను, స్టోరీ చెప్తూ, వాడు చూడకపోయినా లుక్ ఎట్ మమ్మ అని చెప్పడం, నన్ను చూడు విను అన్నట్టు చెప్పడం, వాడికి తినిపించడం, ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఏదైనా అండి వెంటనే అవ్వదు. ఒకసారి ఇదంతా చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. నేను వేదాకి తినిపించేటప్పుడు ఏం చెప్తానో, ఎన్నెన్ని స్టోరీస్ చెప్తానో, వాడితో ఎలా చెప్పిస్తానో, వాడితో మొత్తం ఎలా తినిపించడానికి కంప్లీట్ చేయించడానికి తిప్పలు పడతానో మీకైతే అర్థమవుతుంది. ఒకసారి ఫుల్ వీడియో చూడండి. జావా గుడ్ ఫర్ హెల్త్ కన్నయ్య, తాగాలి, ఓకేనా? ఇది ఏంటిది? ఏం జావా చెప్పు. పెరుగన్నం జావా కాదు నాను, రాగి జావా.
రాగి జావా ఏంటిది? రాగి జావా. ఇది వేదాకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. ఇంకా గుడ్ బాయ్లా అయిపోతావు, గుడ్ బాయ్లా. తినాలి తినాలి. వస్తుందా? తిను. టమ్ము పెట్టకూడదు నాన్న, స్పూను మౌత్లో పెట్టుకో. అదో కవ్వ చూడు, హౌస్ కట్టుకున్నాయి. కవ్వ కవ్వ ఇటు. అమ్మో వేద తినేస్తుందంట కవ్వ. వద్దొద్దు, వేదయ్య తినేస్తాడు. కవ్వ వెళ్ళిపో వెళ్ళిపో. ఇంకో చూడు కబూతర్ కవ్వ అన్నీ వచ్చేస్తున్నాయి. కబూతరు కవ్వ అక్కడి నుంచి వచ్చేస్తాయి, అర్థమైందా? నువ్వు తినలేదనుకో అవి వచ్చేసి నాకు కావాలి నాకు కావాలి అని అంటాయి. నాకు కావాలి నాకు కావాలి నేను తినేస్తాను అంటాయి. ఏమంటాయి ఏమంటాయి చెప్పు? ఏం తింటున్నావు వేదా? ఏం తింటున్నావు? ఏంటది? ఏంటది? ఏంటి తింటున్నావు? ఏం తింటున్నావు చెప్పి. ఇది ఏంటిది? ఏంటిది? పచ్చడా. ఓకే. ఇదేంటిది? ఇదేంటిది? దోసానా? ఏది ఇటు చూడు. ఏది? దోశ. మరి ఇది పచ్చడి. తిను తిను, ఫాస్ట్ తిను. ఎలా తినాలి వేదా? మన తినాలా? ఓకే మరి తినేసి ఫాస్ట్గా. ఏం చేసావు? పచ్చడి పెట్టేసుకున్నావా? బ్లడ్ ఏది చూపించు. ఏది బ్లడ్? ఇదా బ్లడ్? బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది వేదా చెప్పు. బ్లడ్ ఇదిగో, బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటది. ఏ కలర్? శ్రీ ఆంజనేయం. వేదా వేదా శ్రీ ఆంజనేయం. ఎప్పుడు ఏమంటారు? శ్రీ ఆంజనేయం ఏమంటారు చెప్పు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. తిని తినే చెప్తారు. మళ్ళీ ఇంకా ఏమంటారు తిని చెప్తా. జై శ్రీరామ్ అంటారా? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఆమె ఎలా తింటాడు? స్పైడర్ మ్యాన్ అంట తెలుసా, ఆమె తినేసి ఎనర్జీ వచ్చేసి అలా ఫాస్ట్ గా బిల్డింగ్ ఎక్కేసేవాడంట. ఇదిగో చూడు, ఇదిగో చూసావా? ఇదిగో స్పైడర్ మ్యాన్ ఎలా ఎక్కుతున్నాడు, ఎలా పెట్టి ఎక్కుతున్నాడు బిల్డింగ్. ఇలా అంటున్నాడు. ఎలా అంటున్నాడు? అలాగే ఆమె తినేసామనుకో బిల్డింగ్ ఎక్కేయచ్చు ఫాస్ట్ గా. స్పైడర్ మ్యాన్ లా, కెప్టెన్ అమెరికాలా తినేసి ఎక్కిచ్చేయచ్చు. ఇదిగో చూడు, ఇక్కడ చూడు స్టోన్స్. ఇగో ఏంటివి? స్పైడర్ మ్యాంగో సాంగ్ పాడాలా? వేదా తినే మ్యాంగో. ఇప్పుడు వేద తినేస్తున్నాడు. మ్యాంగో అంట. మ్యాంగో తిన్నావనుకో నీకు ఫ్రూట్ కదా నాన్న ఇది. నువ్వు రిలయన్స్ లో డ్రింక్స్ చూస్తావు చూడు, మ్యాంగో డ్రింక్. ఇటు చూడు, లుక్ ఎట్ మమ్మా. మ్యాంగో డ్రింక్ అవన్నీ ఉంటాయి చూడు, అదేది మ్యాంగో. మ్యాంగో టేస్టీ టేస్టీ మ్యాంగో. మనకి ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్ నుంచి వస్తుంది కవ్వాసు కబూతర్స్ అన్నీ అడుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం చిన్నప్పుడు సన్న అనుకుని మ్యాంగో అనుకుని సన్న గుట్టు మనం మింగేశారు కదా, అదే మ్యాంగో. అది మ్యాంగో. ఏంటది? గుట్టు మనం మింగేశారు. బాగుందా? యమ్మీగా ఉందా చెప్పు. గుట్టుకు మనం మింగేశారు కానీ మ్యాంగో ఎలా ఉంది? యమ్మీగా ఉందా? యమ్మీగా ఉందా? అమ్మో తినేసాక వెళ్ళాలి. ఇదిగో చూడు, మీ ఫ్రెండ్స్ అందరూ అంట మ్యాంగో వాటర్ మిలన్ అన్ని తింటున్నారంట స్కూల్లో. స్పైడర్ మ్యాన్ అని ఉంటారు కదా వేదా, స్పైడర్ మ్యాన్ వాళ్ళ మా అమ్మ అంట, స్పైడర్ మ్యాన్ మ్యాంగో తిను నీకు చాలా ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్తుందంట. ఏమంటది? ఏమంటది చెప్పు. స్పైడర్ మ్యాన్ మ్యాంగో తిను నీకు ఎనర్జీ వస్తుంది అంటదంట. మ్యాంగో. ఫస్ట్ మ్యాంగో సాంగ్ పాడు. మ్యాంగో. వెరీ గుడ్. తినేసాడు, అయిపోయింది. వేదా బాబు సూపర్, వెరీ గుడ్. తినేసావా మ్యాంగో? బాగుందా?
ఓకే పాడు కానీ మ్యాంగో బాగుందా? టెడ్డీకి పెడతావా మ్యాంగో? పెడదామే. టెడ్డీ అంట ఇప్పుడు పడుకుందంట, లేచాక టెడ్డీకి పెడదాం. ఓకేనా? ఓకే. ఏదో ఇది ఏంటి నాన్న? ఆమ్లెట్ ఎగ్ పెట్టినా బాగుందా? ఎగ్ బాగుందా? ఎగ్ తెలుసా? ఇదిగో ఎగ్ తింటేని ఇంకో బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. డైనోసర్ ఏం పెడుతుంది కదా డైనోసర్? నీ డ్రెస్ పైన ఏముంది? నీ డ్రెస్ పైన ఏముంది చెప్పు. డైనో ఉందా? డైనో ఏం చేస్తుంది? డైనో ఏం పెడుతుంది? డైనో ఎగ్స్ పెడుతుంది. డైనో ఎగ్స్ పెట్టి ఇలా అంటది అంటది. ఏమంటది చెప్పి? ఏమంటది డైనో? ఆమ్లెటే పెడుతున్నాను నాన్న. సరే ఎగ్ పెట్టినా. ఓకే. చూడు రైస్ కూడా తినాలి. ఇగో వేదా నువ్వు చూస్తావు చూడు, చోటా భీమ్ ఉంటాడు. చోటా భీమ్, హల్క్, స్పైడర్ మ్యాన్ వీళ్ళందరూ అంట వాళ్ళ మమ్మ రైస్ పెట్టినప్పుడు తింటారంట. తెలుసా? రైస్ పెట్టినప్పుడు తినాలి. అమ్మో అని వద్ద. ఇటు చూడు స్పైడర్ మ్యాన్ ఏమంటున్నాడు తెలుసా? వేదా 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 నేను రైస్ తినేసాను. రైస్ తినకపోతే మీకు నా అంత ఎనర్జీ రాదు. స్పైడర్ మ్యాన్ ఎలా ఎక్కుతాడు చెప్పు బిల్డింగ్స్? ఇట్లా నీకు పొడన్నం పెట్టని డైనోసర్ గురించి చెప్తున్నానా నీకు? డైనోసర్ స్టోరీ చెప్తున్నానా నీకు? డైనో స్టోరీ చెప్తున్నానా లేదా? డైనో స్టోరీ. ఇప్పుడు డైనోలో పెద్ద పెట్టిందని తిను చెప్తాను. నువ్వు తింటేనే చెప్తాను. పెద్ద ఎగ్ పెట్టిందంట డైనో. ఆ ఎగ్లోంచి చిన్ని డైనోసర్ అంట చూడు, చిన్నిది. ఆ డైనోసర్ ఇలా వచ్చేసిందంట బయటికి. ఇలా ఎగ్లోంచి బయటకు వచ్చేస్తే అప్పుడు అది మమ్మ చెప్తాను. తింటేనే చెప్తాను. ట్రీస్, యానిమల్స్ అన్నీ ఉన్నాయంట. డైనో బేబీ బయటకు వచ్చింది కదా. చెప్తాను. డైనో బేబీ బయటకు వచ్చినప్పుడు ట్రీస్, ఫారెస్ట్ అన్నీ ఉన్నాయంట. అప్పుడు ఇలా 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 అనుకుంటూ వచ్చేసిందంట డైనో బేబీ. నీకు మొన్న బుక్లో చూపించాను కదా. బుక్లో ఏం చూపించాను నీకు? చెప్తాను. బుక్లో నీకు మొన్న పెద్ద డైనోసర్ చూపించానా? పెద్ద డైనోసర్. బేర్ చూపించానా? ఎలిఫెంట్ చూపించానా? వాటి బేబీస్ ఉంటాయి కదా, బాయ్స్ గర్ల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అంట ఎగ్స్ తినడానికి. చూడు ఎగ్స్ తినడానికి. లుక్ ఎట్ మమ్మ. ఎగ్స్ తినడానికి, ఇంకా ట్రీస్ తినడానికి, ప్లాంట్స్ తినడానికి వస్తాయంట. ఎలిఫెంట్ దేంతో వాటర్ పోసుకుంటుంది కదా? దేంతో? ఎలిఫెంట్కి ఏముంటుంది చెప్పు? ఎలిఫెంట్ ట్రంక్. ఏంటది? ట్రంక్ ఎలా పోసుకుంటుంది వాటర్? మరి అలా పోసుకోవాలంటే తినేయాలి. ఎలిఫెంట్ ఇలా పోసుకుంటుంది వాటర్. ఇలా పోసుకుంటుంది. ఇంకా చెప్తాను. అప్పుడు అని ట్రంక్తో ఇలా తీసుకుని తినేస్తుంది. ట్రంక్తో బనానాస్, ట్రంక్తో ఆము, ఫ్రూట్స్, రైస్ అన్నీ తినేస్తుంది ట్రంక్తో ఎలిఫెంట్. జిరాఫీ ఎలా తింటుంది? జిరాఫీ అయితే ఇంత లాంగ్ నెక్ ఉంటుంది కదా, ఇలా పెట్టి తినేస్తుంది. ట్రీస్ని, రైస్ అన్నీ తినేస్తుందంట. అందుకే చూడు ఎలిఫెంట్కి, జిరాఫీకి ఎంత స్ట్రాంగ్గా ఉంటారు తెలుసా? స్ట్రాంగ్ ఎలా ఉంటారు? స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే మా అమ్మ పెట్టిన ఆము తినేయాలి. అమ్మ తినేయాలి. ఎలా తినాలి చెప్పు? ఎలా తినాలి? ఇటు లుక్ ఎట్ మమ్మ. ఏం చేస్తున్నావు? నువ్వేం తింటున్నావు చెప్పు? జిరాఫీ మరి ఎలా తింటది చెప్పు? పాము పెట్టుకుని చెప్పాలి. జిరాఫీ ఎలా తింటది చెప్పు? ఇలా పెట్టి. వేదా మన పార్క్ లో క్యామెల్ ఎలా తింది? వేదా పార్క్ దగ్గర క్యామెల్ ఎలా తింది అని రైస్ అంతా తినేసిందంట. రైస్ పెడితే రైస్ అంతా తినేసిందంట. ఇంకా కావాలి అని అడుగుతుంది. చెప్తాను ఏమడుగుతుంది? ఇంకా కావాలి రైస్ కావాలి అని చెప్తుందంట. అందుకనే క్యామెల్ పైన చూడు అందరూ పిల్లలు అందరూ ఎక్కుతున్నారు. అమ్మో ఏంటి తింటావా నువ్వు తినాలి. మా అమ్మ పెట్టింది తినేసి అప్పుడు నువ్వు తినాలి. ఓకేనా? ఇదేంటిది అంటుకుందా? హ్యాండ్ వాష్ చేస్తాను నాన్న. తినేసాక హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? తినేయాలి. గుడ్ బాయ్లా తినేయాలంట. అప్పుడు నువ్వు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత
యాక్టివిటీస్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు. తినేయాలి. నో నో నో, వాటర్ తాగుతావా? చూడు పైన శ్రీ ఆంజనేయం ఉన్నారే, శ్రీ ఆంజనేయం వరకు, శ్రీ ఆంజనేయం పిలు, శ్రీ ఆంజనేయం పిలు. శ్రీ ఆంజనేయం ఏమంటారు వేదా? ఇంకోటి చెప్పినా, ఇదిగో అక్కడ ఇవి ఉన్నాయి చూడు వేదా, పిజియన్స్ ఉన్నాయి చూడు. ఆ పిజియన్స్ ఏమంటున్నాయి అనుకున్నావు వేదా? వేదా నాకు నాకు మిక్సీ కావాలి ఇచ్చే, నాకు మిక్సీ కావాలి ఇచ్చే అంటున్నా. ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా వద్దా చెప్పు? వద్దు. మరి వేద తినేస్తాడా? వేదా మా అమ్మ తినేయాలి, ఓకేనా? రా రా, ఇక్కడ తీసుకెళ్ళి. అక్కడ రిషి అక్కలు ఉన్నారు చూడు, రిషి అక్కలు నిన్ను పిలుస్తున్నారంట. రిషి అక్కలు తెలుసా? నిన్ను పిలుస్తున్నారంట రిషి అక్కలు. షార్ట్లు తీసి పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా, పెద్ద బిల్డింగ్. అదిగో పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. అదిగో అక్కడ సిమెంట్, ఐరన్ అన్నీ ఉన్నాయంట తెలుసా? వాళ్ళు నైట్ ఉండి ఇలా కడుతున్నారు. నిన్న క్రాకర్స్ సౌండ్ వినిపించింది కదా వేదా? క్రాకర్స్ ఎవరేసారు నాన్న? క్రాకర్స్ ఎవరేసారు చెప్పు? ఎవరేసారు క్రాకర్స్ చెప్పు వేదా? ఏం పట్టుకున్నాడు వేదా? ఏం సర్ఫా? ఎందుకమ్మా ఏం చేస్తావు సర్ఫ్తో? సర్ఫ్తో ఏం చేస్తావు కన్నయ్య? బకెట్లో వేస్తావా? సరే సరే, ఎదు కరెక్టే కాదు, అదే కాదు, ఎదు కాళ్ళు, పద పద పద, కాళ్ళు. సో అలా ఏది చేసినా మనం వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా బతిమాలినట్టు, వాళ్ళని డైవర్ట్ చేస్తూ నీకు ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నువ్వు ఇది చెయ్యి, నీకు ఇస్తాను అన్నట్టు చెప్తూ ఉండండి. సో అలాగే ఇప్పుడు ఈ స్క్రీన్స్ అనేవి కూడా లేకుండా మొత్తానికి తినిపించడం అంటే చాలా కష్టమవుతుంది కదండి. సో మీరు ఫస్ట్ ఆ రైమ్స్ పాడుతూ అండ్ ఇమాజినరీ స్టోరీస్ చెప్తూ, ఏదన్నా నేను ఫస్ట్లో చెప్పినట్టు ఆ స్టోరీ బుక్స్ ఉంటే అవి వాళ్ళ ముందు పెట్టండి. ఇదిగో చూడు ఇక్కడ వస్తున్నాయి కదా, ఇవే వీళ్ళే బస్ ఎక్కుతారు. ఇప్పుడు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఏదన్నా ఒక రైమ్స్ బుక్ తీసుకోండి, డిమార్ట్లో అవి చిన్నవి రైమ్స్ బుక్స్ ఉంటున్నాయి తీసుకోండి. ఆర్ఎల్స్ ఏదైనా స్పైడర్ మ్యాన్ బుక్ ఉన్నా, మ్యాగజైన్స్ ఉన్నా, చిన్నపిల్లలకి స్టోరీ బుక్స్ ఉంటాయి కదండి, అందులో లయన్, ఎలిఫెంట్ అని ఇవన్నీ ఉంటాయి కదా. చూడు ఇదిగో ఇవన్నీ కూడా ఇప్పుడు వీల్స్ ఆన్ ది బస్ ఎక్కుతున్నాయి, తినేసి ఎక్కేస్తాయి ఇప్పుడు వీల్స్ ఆన్ ది బస్. ఇవి కూడా ఎక్కి వీల్స్ ఆన్ ది బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అంటున్నాయి. చూడు ఇవి కూడా ఓల్డ్ మెక్డోనల్డ్ హ్యాడ్ ఎ సాంగ్ ఇలా అంటున్నాయి. ఇవన్నీ అంటే మీరు వాటిని చూపించి ఇవి ఇలా చేస్తున్నాయి, ఇవి తినేసి చేస్తున్నాయి, ఇవి వాళ్ళ మమ్మ ఏం చెప్తే అది చేస్తుంది. ఈ యానిమల్స్ అన్నీ చూడు వాళ్ళ మమ్మ అంట తినేమంటే తినేసినాయి, స్లీప్ చేయమంటే స్లీప్ చేసేసినాయి, ఇలా చెప్తూ ఉండండి. అలాగే నేను ఏం చెప్తున్నానంటే మీకు బయటకు తీసుకెళ్ళి మీరు న్యాచురల్గా చూపించినా అవే చెప్పండి వాళ్ళకి. చూడు అప్పుడు ఆ బర్డ్ చూడు వాళ్ళ మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆమ్ తినడానికి వెళ్ళిపోతుంది, తినేసే నువ్వు కూడా, అది మళ్ళీ వస్తుంది నీ దగ్గరికి వచ్చి నేను తినేసాను అని చెప్తుంది, నువ్వు కూడా అలా తినేసే. ఇలా ఇంకా ఫస్ట్లో చాలా టఫ్ అయినా కొంచెం 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 పేషెన్స్తో చేస్తూ ఉండండి. తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వేదాతో నాకు ఈజీ అయింది. జస్ట్ వాడు తినేటప్పుడు ఒక స్టోరీయో లేకపోతే అది చూడు వచ్చేస్తుంది, అది చూడు తినేస్తుంది అంట నీది అని. ఇప్పుడు నేను వేదాకి తినిపించింది ఎలాగో కొన్ని అయితే మీరు చూసారు కదండి. సో అలా అన్నమాట. ఈ టైప్లో కూడా మనకి అలవాటు అయిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళకి తిండం వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే తినిపించినప్పుడు మనం తినిపిస్తాం కదండి, అలానే మనం తినేటప్పుడు కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకంటే ఒక ప్లేట్ ఇచ్చేసి నార్మల్గా మీరు ఏం తింటే అది, రైస్ తింటే రైస్, అలా ఏదో ఒకటి కొంచెం రైస్ వేసేసి పక్కన కొంచెం కర్రీ వేసేసి, లేదు వాళ్ళు కొంచెం ఏదైనా పచ్చడి ఇష్టంగా తింటున్నారంటే అది వేసేసి ఇవ్వండి. చూడు నేను ఎలా తింటున్నానో, మా అమ్మ ఎలా తింటుందో చూడు, డాడీ ఎలా తింటున్నారు చూడు, నువ్వు అలా తినే అని చెప్తే వాళ్ళు కొంచెం ట్రై చేస్తారు. అప్పుడు అట్లీస్ట్ ఇది తినాలి అని తెలుస్తుంది. మనం తినేప్పుడు కూడా కొంచెం ఏదో లిటిల్ బిట్ 1% అయినా కొంచెం మనకు శ్రమ తగ్గుతుంది. ఇప్పుడు వేద నార్మల్ అసలు తినడు, వేద అసలు ఫుడ్ అంటేనే తనకి ఇష్టం ఉండదు. నార్మల్గా అంటే రైమ్స్ చూస్తున్నప్పుడు కూడా తను ఏదో ఓకే నా రైమ్స్ నాకు ఇచ్చేసారు, నా టీవీ నాకు ఇచ్చేసారు, నా ఫోన్ నాకు ఇచ్చేసారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, నేను తినేయాలి అని మింగేవాడు తప్పితే ఏ రోజు ఫుడ్ ఇష్టంగా తినడండి. అందు గురించి నేను ఇంకా స్క్రీన్ తనకి ఇచ్చేసేదాన్ని అప్పట్లో. అంటే అస్సలు తినడు కదా, ఇది కూడా తినకపోతే ఎలా అని చెప్పేసి నేను ఫోన్ టీవీ పెట్టి తినిపించేసేదాన్ని. తర్వాత ఇప్పుడు కొంచెం అన్నీ తెలుస్తున్నాయి. ఏం తింటున్నావు వేదా అంటే అది ఏంటి అంటే ఆమ్లెట్ అని చెప్తాడు, ఇదేంటి అంటే ఎగ్ అని చెప్తాడు, మనది ఏం కర్రీ అంటే పొటాటో అని చెప్తాడు. అంటే తర్వాత నేను అలా చెప్పించాను అనమాట. యాజ్ యూ ఆల్ నో, లైక్ అంటే నేను కుకింగ్ చేసేటప్పుడు వేదాన్ని ఇన్వాల్వ్ చేస్తాను, వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వేదాన్ని ఇన్వాల్వ్ చేస్తాను, చెప్తాను అనమాట. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కూడా పక్కన కూర్చుంటాడు, కళ్ళు మండుతున్నాయి అని చెప్తాడు. చూసావా ఆనియన్స్ కట్ చేస్తే ఇలానే కళ్ళు మండుతాయి, దీంతో ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటాం అంటాను. చిల్లీ పట్టుకుంటాను అంటాడు, చిల్లీ పట్టుకుంటే
అది ఏమవుతుంది చిల్లి చెప్పు అని అంటే మంట అని చెప్తాడు. అంటే మనం ఎవ్రీథింగ్ చెప్పాము అంటే వాళ్ళు అలా రిపీట్ చేసి వాటి నేచర్ ఏంటి, వాటి సెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళకి అర్థమవుతాయండి. సో ఎవ్రీథింగ్ మీరు అలా చెప్తూ ఉండండి, చేస్తూ ఉండండి. గ్రాడ్యువల్గా వాళ్ళే స్క్రీన్స్ లేకుండా తినడానికి వాళ్ళు మౌల్డ్ అయిపోతారు. సో ఇప్పుడు వేదాతో నాకు అంత ప్రాబ్లం ఉండట్లేదు. ఫుడ్ అంటే కొంచెం అన్నీ తెలుస్తున్నాయి, తినాలని తెలుస్తుంది. ఒక్కొక్కసారి అయితే వాడే అడుగుతున్నాడు కూడా. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేను మీరు ఇందాక క్లిప్పింగ్లో చూసారు కదా, ఒక మ్యాంగో తినిపించాను. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మమ్మ మ్యాంగో కావాలి అని అడుగుతున్నాడు. అలా అనమాట. నార్మల్గా వాడు అసలు ఫ్రూట్సే తినడు, బనానా తింటాడు, ఇప్పుడు మ్యాంగో తింటున్నాడు. అసలు వాటర్ మిలన్ కానీ యాపిల్ కానీ తినడండి. అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, అసలు పూసేస్తాడు ఫస్ట్. నేను అవి కూడా ఏదో ఒకలా చేసి కొంచెం జ్యూస్లా పోసి వాటర్లా పోసి పట్టిస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు మ్యాంగో అవి కొంచెం తింటున్నాడు. ఆ మ్యాంగో పైన కూడా నేను ఒక సాంగ్ అనమాట, అంటే వాడు రైమ్స్లో ఇది వరకు ఐస్ క్రీమ్ అని ఒక సాంగ్ చూసేవాడు. ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, ఐస్ క్రీమ్ సాంగ్ రైమ్ అని, అది వస్తుంది. అది నేను అన్నిటికి ఏంటి అంటే ఐస్ క్రీమ్ ప్లేస్లో ఏదైతే తింటున్నాడో అది పెట్టేదాన్ని. ఇప్పుడు ఆడే ఏం తింటున్నా కూడా ఆ నేమ్ పెట్టేసి పాడుకుంటూ తింటున్నాడు అనమాట. సో అలా ఎప్పుడైనా మనం కష్టపడ్డాము అంటే దానికి ఏ విషయంలో అయినా ఎలా అయితే రిజల్ట్ వస్తుందో ఇది కూడా అంతేనండి. కొంచెం ఎక్కువ కష్టపడ్డాము అంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. డోంట్ వరీ అండి. స్లోగా గ్రాడ్యువల్గా మీరు అది ఇది బుక్స్లో చూపిస్తూ ఏదైనా చూపించి తినిపించడం స్టార్ట్ చేయండి, అదే వస్తుంది. సో ఇదైతే ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నానండి. దిస్ ఇస్ ద వీడియో ఓన్లీ ఫర్ లైక్ అంటే స్క్రీన్స్ లేకుండా ఎలా తినిపించాలనే దాని గురించి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఇది వెళ్తుంది, వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది, అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. సో చాలామందికి తెలియదు కదా, కొంచెం సొల్యూషన్ వస్తుంది వీటి వల్ల అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు. మీరు వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఏం కావాలో కామెంట్ చేయండి. సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్స్లా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్. సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, bye. This is Navya signing off.